ఎక్కువగా ఫ్రై చేయము, లైట్గా కుక్ చేసుకుంటాము కాబట్టి కొంచెం అంత పెద్దగానే ముక్కలు కట్ చేసేసుకుందాం. ఇది తినేటప్పుడు కూడా మంచి రుచి ఇస్తుంది. ఇప్పుడు ఫార్చ్యూన్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని ఈ డిష్ చేసుకుందాం. మంచి తాలింపు వేయాలి అంటే నూనె వేడెక్కాలి. బాగా వేడెక్కినప్పుడే మన ఆవాలు చిటపట్లాడతాయి. పాలు వేసినప్పుడు దాంట్లో కొంచెం ఘాటు రావడం కోసం మనం పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, అలాగే కావాలంటే మిరియాలు వేసుకోవచ్చు. అదే ఎండికార పొడి వేసామనుకోండి దాంట్లో రంగు మారిపోతుంది, అంత పర్ఫెక్ట్గా మనకు అనిపించదు. నూనె చక్కగా వేడైన తర్వాత ఆవాలు వేసేసుకుందాం. ఆవాలు అయ్య బాబాయ్ నూనె బాగా వేడిగా ఉన్నావు, చిటపట్లాడింది. ఇప్పుడు జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుందాం. అయితే కొంచెం ఎక్కువగానే వేస్తాను, ఎందుకంటే మన కరివేపాకు మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం వేగిన తర్వాత మంట తగ్గించేసి ఇందులో పాలకూర చూడటానికి అందంగా కనబడాలి, దాంట్లో మరీ ఎక్కువ వద్దు, ఎందుకంటే మన కార్న్ కొంచెం పసుపులా చక్కగా ఉంటుంది. ఇందులో కొంచెం అంతా మన స్వస్తిక్ వాళ్ళ పసుపు వేసుకుందాం. మరీ ఎక్కువ వద్దు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొంచెం అంతా వేసి కలిపేసుకుందాం. అలాగే దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అయితే మనం వేసే పదార్థాలు ఇవన్నీ పచ్చిమిరపకాయలు, అలాగే అల్లము, వెల్లుల్లి, కొంచెం వెల్లుల్లి, కొంచెం అల్లం, వీటన్నిటిని వేసి ఫస్ట్ లైట్గా కుక్ చేసుకోవాలి. తర్వాత క్యాబేజీని కూడా కట్ చేసుకొని క్యాబేజ్ని కూడా ముక్కలు వేసేసుకుందాం. క్యాబేజ్తో పాటు ఈ కార్న్ కూడా వేసుకుందాం. ముందుగా పాలు వేయకుండా ముందు ఎందుకు కుక్ చేసుకుంటున్నామంటే ఒకవేళ దీంట్లో వేరే ఏమన్నా కొంచెమన్నా పులిసినా మనం పాలు వేసిన వెంటనే విరిగిపోతాయి. అందుకని చెప్పేసి ఫస్ట్ దీన్ని లైట్గా ఇలా కుక్ చేసుకొని దీంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని దీంట్లో ఇప్పుడు మనం పాలు పోసుకుంటే తొందరగా విరగవు, మనకి చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు పాలు వేయగానే విరిగినా పెద్ద బాధపడలేక్కర్లేదు, దాన్ని కావలసిన రుచి వచ్చేస్తుంది. పాలుని ఇందులో వేసేసుకుందాం. వేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. ఈ డిష్ చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. అందులో దీంట్లో ఇంకా మీరు ఏమన్నా వేయాలనుకోండి వేసేసుకోవచ్చు. దీంతో పాటు మనం కొంచెం అంత ధనియాల పొడి కూడా. దీన్ని కొంచెం సేపు కుక్ చేసుకుందాం. దీన్ని పర్ఫెక్ట్గా రెడీ అయిన తర్వాత దీన్ని వడ్డించేసుకుందాం. కూర కూడా ఉడికి దగ్గరికి అయింది, బ్రహ్మాండంగా ఉంది. ఇందులో చివరిగా కొంచెం అంత మిరియాల పొడి వేసేసుకొని కుక్ చేసుకుందాం. మిరియాల పొడి కావాలనుకుంటే మరికొన్ని పాలు కూడా మనం పోసేసి చేసుకుందాం. కొంచెం పాలు కూడా చిక్కగానే అయిపోయినాయి, ఇంకొక 2 నిమిషాలు అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. అంతేకాకుండా మన స్వీట్ కార్న్లో కొన్ని అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఒకటి, స్వీట్ కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వైటమిన్ ఏ, మీకు తెలుసో తెలీదో కానీ గుండె పోటు ఆపే అద్భుతమైన గుణం కూడా మన స్వీట్ కార్న్లో ఉంటుంది. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.